నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. మంచు మోహన్ బాబు రాజకీయాల్లో లేరు, ప్రస్తుతం రిజర్వ్డ్ గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. అంతకు ముందు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేవారు. ఆ పార్టీలో అధికారికంగా చేరారు కూడా. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబుకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. పోసాని కృష్ణమురళి, ఆలితో పాటు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ లాంటి వారికి పదవులు ఇచ్చారు జగన్. కానీ మోహన్ బాబు విషయంలో మొండి చేయి చూపారు. దీంతో క్రమేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు మోహన్ బాబు. అలానే ఆ పార్టీకి రాజీనామా చేయలేదు. ఎన్నికలకు ముందు మాత్రం చంద్రబాబుతో సమావేశమయ్యారు. టీడీపీకి అనుకూలంగా మాట్లాడారు. అంతకు మించి అన్నట్లు ఏమీ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు కుటుంబ వివాదాలతో పాటు పాత కేసులు వెంటాడుతున్నాయి మోహన్ బాబుకు. 2019 ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మోహన్ బాబు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు కుమారులతో కలిసి రోడ్డెక్కారు. తిరుపతిలో ఆందోళనలు జరిపారు. అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగుతోంది. మోహన్ బాబు మాత్రం పెద్దగా హాజరు కావడం లేదు. అయితే విచారణ హాజరు నుంచి తనకు మినహాయింపు కావాలని కోరుతూ మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా తనదైన పాత్ర పోషిస్తూ వచ్చారు మోహన్ బాబు. ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా కూడా గుర్తింపు పొందారు. చంద్రబాబుకు సమకాలీకుడు కూడా. అయితే చంద్రబాబుతో విభేదించి టీడీపీ నుంచి బయటకు వచ్చారు. చాలా ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రచారం కూడా చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన మోహన్ బాబుకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అధినేతతో మంచి సంబంధాలు నెలకొన్నాయి, కానీ గట్టెక్కలేకపోతున్నారు. మోహన్ బాబు పరిస్థితిని చూసి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని.